హలో తెలుగు పీపుల్ ఎలా ఉన్నారు? సో 'డీమన్ స్లేయర్ టు ద హషీరో' ట్రైనింగ్ అయితే మన ఇండియాలో థియేటర్స్‌లో వచ్చేసింది. ఈరోజు ఫిబ్రవరి 22 తారీఖు చూసుకుంటే అండ్ నేనైతే దీనికైతే వెళ్ళేసొచ్చాను. అండ్ ఈరోజు నా యొక్క రివ్యూ అండ్ నా థియేటర్ ఎక్స్‌పీరియన్సు ద సేమ్ టైము జనాల రియాక్షన్ కూడా థియేటర్‌లో అయితే తీశాననమాట. సో వాటి గురించైతే చూపిస్తాను. అండ్ అవైతే ఎండ్ ఆఫ్ ద వీడియోలో ఉంటాయి. కాపీరైట్ ఏం పడకపోతే ఉంటాయి. సో కాబట్టి చెక్ చేయకుండా చెక్ చేయండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని డీటెయిల్స్ అయితే మాట్లాడేసుకుందాం ఎవరికైతే తెలియకపోతే. సో 'డీమన్ స్లేయర్ టు ద హషీరో' ట్రైనింగ్ ఏంటంటే, సో మనకు తెలిసిందే కదా 'డీమన్ స్లేయర్ హషీరో' ట్రైనింగ్ అనేది రేపు సీజన్ 4 రాబోయే సీజన్ 4 అనమాట. ఇంకో మంత్‌లో రాబోతుంది. సో ఇప్పుడు 'డీమన్ స్లేయర్ టు ద హషీరో' ట్రైనింగ్ ఏంటంటే ఒక రీక్యాప్ మూవీ. లాస్ట్ టైం కూడా ఇలాగే రిలీజ్ చేశారు. సో ఇది ఎలా ఉండబోతుందంటే మీకు సీజన్ 3 ఆల్రెడీ ఎండ్ అయిపోయింది కదా! 'స్వాచ్ విత్ విలేజ్' ఆర్క్. సో దాంట్లో నుంచి లాస్ట్ ఎపిసోడ్ అంటే సీజన్ 4 ఉంది కదా! రేపు రాబోయే హషీరో ట్రైనింగ్ ఆర్క్ దాంట్లో నుంచి ఫస్ట్ ఎపిసోడ్. సో ఈ 2 ఎపిసోడ్స్ కలిపి ఒక రీక్యాప్ మూవీ కింద అయితే థియేటర్స్‌లో వరల్డ్ వైడ్ అయితే రిలీజ్ చేస్తున్నారనమాట కంట్రీస్‌లో. అండ్ అలాగే మన ఇండియాలో ఈరోజు ఫిబ్రవరి 22 తారీఖున రిలీజ్ అయింది. అండ్ రేపు ఫిబ్రవరి 23 తారీఖున చాలా దేశాల్లో లైక్ అమెరికా అటు సైడ్ అయితే రిలీజ్ కాబోతుందనమాట. అండ్ జపాన్‌లో ఎప్పుడో రిలీజ్ అయిపోయింది 2 తారీఖు అది వేరే విషయం అనుకోండి. సో ఇప్పుడు నా యొక్క థియేటర్ ఎక్స్‌పీరియన్స్ థియేటర్‌లో అంటే రివ్యూ అయితే నేను సో రివ్యూ దీంట్లో మనం ఇవ్వాల్సింది కొత్త ఎపిసోడ్ గురించే బికాస్ సీజన్ 3 ఆల్రెడీ చూసాం కాబట్టి. బట్ నేను చెప్తున్నాను భయ్యా సీజన్ 3 లాస్ట్ ఎపిసోడ్ ఏదైతే ఉందో దాన్నే నేను ఎక్కువగా ఎంజాయ్ చేశాను ఈరోజు ఈ థియేటర్‌లో మాత్రం. ఎందుకంటే చూస్తున్నంత సేపు ఆ ఎపిసోడ్ ఎంతో అంటే ఎంతో బాగా నచ్చింది. ఇన్‌ఫాక్ట్ చాలా ఎమోషనల్ అయ్యా. మనకి నెజుకో ఒక్కసారిగా తను తిరిగి వస్తుంది కదా! సో నెజుకో సన్‌లైట్‌లో నించొని ఓహాయో అని చెప్తూ ఉంటే ఆ సీన్ మాత్రం బాబోయ్! ఆ మ్యూజిక్ పిచ్చెక్కిచ్చేసింది. ఇన్‌ఫాక్ట్ చాలా ఎమోషనల్ అయిపోయాను నేనైతే మాత్రం. అండ్ చాలా అంటే చాలా ఎంజాయ్ చేశా. ఆ ఎపిసోడ్ మొత్తం సీజన్ 3 ఎపిసోడ్ ఏదైతే ఉందో అది ఎపిసోడ్ తోపనిపించింది నాకైతే. ఎందుకంటే దాని తర్వాత మనకి సీజన్ 4 ఎపిసోడ్ అయితే రిలీజ్ అయింది. ఫస్ట్ ఎపిసోడ్ కొత్త స్టఫ్ ఈ మూవీలో. సో దీని విషయానికి వెళ్ళిపోతే దీంట్లో పెద్ద చెప్పుకోవడానికైతే ఏం జరగలేదు. సో దీంట్లో చెప్పుకోవడానికి తోపు ఏదైనా ఉందంటే అది మనకి స్నేక్ అషిరా అండ్ విండ్ అషిరా ఇద్దరు ఎవరైతే ఉంటారో సో వాళ్ళు స్టార్టింగ్‌లో ఎపిసోడ్ స్టార్ట్ అవ్వడం వాళ్ళతోటి స్టార్ట్ అవుతుంది. సో వాళ్ళు దిగడం డీమన్స్ తోటైతే ఫైట్ చేస్తూ ఉంటారు. అండ్ ఎట్ ద టైమ్ తర్వాత వాళ్ళైతే ఇన్ఫినిటీ కేసుల్లోకైతే దిగుతారు భయ్యా! ఆ సీను మాత్రం కిక్ యాస్ అంతే. ఆ సీను కొంచెం సేపు గూస్ బంప్స్ ఇచ్చింది. నాకైతే మాత్రం అండ్ అదైతే పిచ్చెక్కిచ్చేసింది. దాని వీడియో తీసా కాపీరైట్ పడకుండా ఉంటే మాత్రం అది ఎండ్ ఆఫ్ ద వీడియోలో ఉంటుంది. మీరు దాన్ని చూసి ఎంజాయ్ చేయొచ్చు. ఆ సీన్ అయిపోయిన తర్వాత మీకైతే పెద్ద స్టఫ్ అయితే ఏం జరగదు. లైక్ ఇప్పుడు సీజన్ 3 ఎండ్ అయిపోయిన తర్వాత ఏమైపోయింది? సో 'టంజిరో' వెళ్ళి హాస్పిటల్‌లో ఉంటాడు. తనతో పాటు గియు హాస్పిటల్‌లోనే ఉంటాడు. ఇంకొక వైపు అయితే నెజుకోలేసి మిగతా అక్కడ బటర్‌ఫ్లై మ్యాన్షన్‌లో ఉన్న అమ్మాయిలతోటైతే ఆడుకుంటూ ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ మనకి హషిరాలందరికైతే మీటింగ్ జరుగుతుందనమాట. సో హషిరాలందరూ మీటింగ్ అయితే జరిగే కాడ నాకు ఇంకొక సీన్ క్రేజీ అనిపించింది. సో ఇదైతే నాకు చాలా బా నచ్చింది. సో ఇక్కడ చూసుకుంటే మనోళ్ళందరూ మాట్లాడతారు. హషిరా మీటింగ్ అయితే ఏదైతే జరుగుతుందో చాలా సీరియస్ సిట్యుయేషన్ గురించి మాట్లాడుకుంటారు. అదంతా ఎండ్ అయిపోయిన తర్వాత హషిరాలోనే కొంతమంది ఫైట్ చేస్తూ ఉండగా సడెన్‌గా అప్పుడే మనోడు స్టోన్ హషిరా ఎవడైతే ఉంటాడో సో తను అందరికంటే పవర్‌ఫుల్ అనమాట. సో తను ఒక్కసారికి ఒక క్లాప్ కొట్టంగానే గూస్ బంప్స్ అయితే వస్తాయన్నమాట. అండ్ అందరికీ తడిసిపోద్ది కూడా. సో ఆ సీన్ కూడా క్రేజీ అనిపించింది. సో ఇటువంటి 1 ఆర్ 2 మెయిన్ మూవ్‌మెంట్స్ అయితే మంచి మంచి మూవ్‌మెంట్స్ అయితే పెట్టారనమాట. అండ్ ఆ తర్వాత అయితే మనకి పెద్ద స్టఫ్ అయితే జరగదు. బికాస్ నెక్స్టే జరగాల్సింది అసలైన స్టఫ్. నేనేమో ఎక్స్‌పెక్ట్ చేశానంటే ఈ సీజన్ 4 ఎపిసోడ్ 1లో మనకి ఆల్రెడీ హషిరా ట్రైనింగ్ ఏదైతే ఉందో అది జరుగుతుంది. అదంటే స్టార్ట్ అయిపోద్దేమో అనుకున్న ఎపిసోడ్ 1లోనే. బట్ ఈ ఎపిసోడ్ 1 మొత్తం మీకెలా అంటే మంచి బిల్డప్ అయితే ఇచ్చారనమాట జరగబోయే ఈవెంట్స్‌కి. లైక్ ఇప్పటి వరకు ఏమేమి జరిగాయి సీజన్ 3 వరకు. సో సీజన్ 3 లాస్ట్ ఎపిసోడ్‌లో నెజుకో అలా అవ్వడం కావచ్చు. అంటే సన్‌లైట్‌లో ఉండగలిగింది. సో దానివల్ల అయితే మనకు ముజాన్ తన దగ్గరికి రావాలనుకుంటాడు. సో తర్వాత ఏమేమి జరుగుతాయని చెప్పి స్పెక్యులేషన్స్ కావచ్చు. సో అన్నిటిని చాలా నీట్‌గా అయితే ప్రాపర్‌గా అయితే కన్వే చేశారనమాట. నాకు బాగా నచ్చింది ఈ ఎపిసోడ్ 1 విషయానికొస్తే. అండ్ ఆ తర్వాత ఎక్కడ వీళ్ళైతే తొందర పడకుండా సో నీట్‌గా వాటినే చూపిచ్చి ఎండ్ ఆఫ్ ది ఎపిసోడ్ వచ్చేసరికి మీకైతే హషిరా ట్రైనింగ్ అయితే జరగబోతుందని చెప్పైతే వదిలేస్తారనమాట. అండ్ అట్ ది సేమ్ టైమ్ ఇక్కడ డీమన్ స్లేయర్ కార్ప్స్ ఒక డీమన్ హెల్ప్ అయితే తీసుకుంటారని చెప్పి చూపిచ్చారు ఎండ్ ఆఫ్ ది ఎపిసోడ్‌లో. అది కూడా చాలా బా నచ్చింది. బికాజ్ అక్కడ ముజాన్ గారిని ఓడించడానికి డీమన్ స్లేయర్ కార్ప్స్ చేయాల్సినంత చేయగలరని చెప్పి అది ఈవెన్ డీమన్స్‌తో కూడా కలిసి చేయాలనుకుంటారు. అది మంచిదైతే మాత్రం.
అని అయితే బాగా చూపించారు ఆ సీన్. అది నాకు చాలా బాగా నచ్చింది. అండ్ అక్కడే ఎపిసోడ్ అయితే ఎండ్ అయిపోయింది. సో, నేను చాలా ఎక్స్‌పెక్ట్ అయితే చేస్తున్నాను నెక్స్ట్ ఏం జరగబోతుందని చెప్పి. అండ్ ఇక్కడ చూసుకుంటే ఆబ్వియస్‌లీ అర్థమైపోతుంది. నాకు తెలిసి ఈ సీజన్‌లో చాలా అంటే చాలా ఎక్కువగా ఒరిజినల్ కంటెంట్ ఉండబోతుందని చెప్పి. సో, చూద్దాం వాళ్ళు ఎలా చూపించబోతున్నారో. అండ్ ఇప్పుడు మనం యానిమేషన్, మ్యూజిక్ వాటి గురించి మాట్లాడుకుంటే సీజన్ 3 గురించి ఎపిసోడ్ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. వాటి గురించి మాట్లాడుకున్నాం. సీజన్ 4 ఫస్ట్ ఎపిసోడ్ గురించి మనం మాట్లాడుకుంటే యానిమేషన్ వైస్ చాలా అంటే చాలా బాగుంది. ఎంత కావాలో అంతవరకైతే చూపించారనమాట. నీట్‌గా ఉంది యానిమేషన్. ఎస్పెషల్లీ కొన్ని కొన్ని సీన్స్‌లో పిచ్చెక్కిచ్చేసింది యానిమేషన్. చెప్పాను కదా మనోళ్ళు ఇన్ఫినిటీ కేస్‌లో దూకుతారని. అక్కడ కావచ్చు. యానిమేషన్, ఫ్లాషీ యానిమేషన్‌కి అక్కడ స్కోప్ లేదు. బట్ ఉన్నంత వరకైతే వాళ్ళు క్రేజీ చేశారు. అఫోర్డబుల్ యానిమేషన్‌కి పేరు పెట్టాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే వాళ్ళు చించి పడేస్తారు కాబట్టి. అండ్ ఆ తర్వాత మ్యూజిక్ విషయానికి వెళ్ళిపోతే యాజ్ యూజువల్ మ్యూజిక్ చాలా బాగుంది. ఎపిసోడ్ 1లో చెప్పినట్టుగానే పెద్ద స్టఫ్ లేదు కాబట్టి అక్కడ అంత స్కోప్ కూడా అన్నిటికైతే లేదు. బట్ వాయిస్ యాక్టింగ్ గురించి మాట్లాడుకోబోయే వాయిస్ యాక్టింగ్ తోపుంది. ప్రతి ఒక్క క్యారెక్టర్ మంచి మంచి కామెడీ అయితే జనరేట్ చేశారు. త్రూ ఔట్ ద ఎపిసోడ్ మీకు స్లోగా ఉన్నా కానీ ఆ కామెడీ తోటైతే మీకు ఎక్కడ బోర్ కూడా కొట్టదు. మంచి ఎపిసోడ్ అయితే అనిపిస్తుందనమాట. ఎవ్రీథింగ్ వర్క్డ్ అవుట్ అని చెప్పాలి. చూద్దాం నెక్స్ట్ సీజన్ త్వరగా రిలీజ్ అవ్వాలి. అండ్ ఎపిసోడ్ 2లో స్టార్ట్ అవుతుంది అసలైన స్టఫ్. చాలా అంటే చాలా వెయిట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఎలా చూపించబోతున్నారో, ఒరిజినల్ కంటెంట్ ఎలా ఉండబోతుందని అని చెప్పి. అండ్ మీరేమనుకుంటున్నారో, ఒకవేళ ఈ సినిమాకి వెళ్ళారా, థియేటర్స్‌కి వెళ్ళారా, వెళ్ళుంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే కింద కామెంట్స్‌లో తెలపండి. అండ్ ఇది ఇవాల్టి వీడియో. అండ్ ఇప్పుడైతే మీకు ఆ క్లిప్స్ అయితే పెడుతున్నాను. ఆ క్లిప్స్ అయితే చూసి థియేటర్ రియాక్షన్స్ ఎంజాయ్ చేసేయండి.なんだと何